అయితే 25 అడుగులకు చేరుకుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు పెరుగుతోంది. 4 డివిజన్లో మున్నేరు వరద ఎఫెక్ట్ కనిపిస్తోందని చెప్పాలి. ఇటు రాత్రి నుంచి స్థానిక నివాసులను పునరావాస కేంద్రాలకు తరలించింది అధికార యంత్రాంగం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మున్నేరు నదికి వరద ఉధృతి పెరగడంతో ఇంకా ఇన్ఫ్లో ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఖమ్మం బోనకల్లు నేషనల్ హైవే దేవరపల్లి రాజమండ్రి ఎగ్జిట్ ఎంట్రీ దంసలాపురం దగ్గర రోడ్డు మీదకి వరద ప్రవహిస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి భాస్కర్ లైవ్ ద్వారా అందిస్తారు. భాస్కర్, చెప్పండి, అసలు ప్రెసెంట్ మున్నేరు నది వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎటువంటి హెచ్చరికలను జారీ చేశారు అధికారులు? ప్రసన్న, ఇప్పటికే ఖమ్మం మున్నేరు మొత్తం ఒక రూపం దాస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపున పై ఎత్తున అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఖమ్మం మున్నేరుకు ఒకసారి వరద దాగడం పెరిగింది. ఫలితంగా ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు అధికారులు. ప్రస్తుతానికి మాత్రం ఇప్పటి వరకు ఖమ్మం మున్నేరు 25 అడుగులు పైగా ప్రవహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఒకప్పుడు గత 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి అకాల వరదలకు ఒక్కసారిగా ఖమ్మం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. ఆ సమయంలో 8 డివిజన్ల వరకు కూడా మొత్తం కూడా నీట మునిగిపోయిన నేపథ్యం అవుతుంది. కట్టు బట్టలతోటి స్థానికులంతా కూడా లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా పునర్వాస కేంద్రాలకు వెళ్లి తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మళ్ళీ ఇప్పుడు తాజాగా మరలా ఖమ్మం మున్నేరు ఒక రూపం దాల్సిన నేపథ్యంలోనూ ఒక్కసారిగా ఈ యొక్క మోంతా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ మొత్తం కూడా ఖమ్మం జిల్లాపై భారీగా పడిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా ముంపు ప్రాంతాల్లో తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్ కూడా మొత్తంగా అంతా కలిగి తిరుగుతూ అక్కడున్న ముంపు ప్రాంత ప్రజలకు భరోసా ఇచ్చుకుంటూ నేనున్నానని అభయం ఇచ్చుకుంటూ ఒకవైపున రిహాబిలిటేషన్ సెంటర్ లో ఏర్పాటు చేయడంలో మాత్రం ముందడుగేస్తారని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా లేకుంటే సహాయ చర్యలు ఆసత్వం లేకుండా ఉండే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఒకవైపున జిల్లా కలెక్టర్తో కావచ్చు, మరొక పోలీస్ సిబ్బంది, మరొక వైపున రెస్క్యూ టీమ్ తో కూడా అంతా కూడా ఆయన నేతృత్వంలో మొత్తానికైతే సహాయ చర్యలు అందిస్తున్న నేపథ్యం. మనతో పాటు ఇప్పుడు తుమ్మల యుగంధర్ మనతో పాటు మనం మాట్లాడుతుందాం. అన్న, చెప్పండి, ఇప్పటి వరకు ముంపు ప్రాంతాలలో అంటే గడిచిన 2 సంవత్సరాల క్రితం వచ్చినట్టు వరదను మరలా ముంపు ప్రాంత ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మరలా ఇప్పుడు కూడా 25 అడుగుల పైగా దాటి ఇంకా 2-3 అడుగుల వరకు కూడా పెరిగే అవకాశం ఉందనేది అంచనా ఇస్తున్న నేపథ్యంలోనూ ఇలా ఇప్పుడు ముంపు ప్రాంత ప్రజలకు ఇలాంటి భరోసా ఇస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందిని తెలుసుకోవడానికి ప్రత్యక్షంగా ఇక్కడ రావడం జరిగింది. తుమ్మల గారి ఆదేశాల మీదుగా మాకున్నటువంటి సమాచారం వరద సబ్సైడ్ అవుతా ఉంది. ఇప్పుడు 24-24:30 ఉంది. ఆటోమేటిక్ సాయంత్రం కల్లా నార్మల్ స్థితికి వస్తుంది అనేది మాకున్నటువంటి ఇరిగేషన్ వారి సమాచారం. ఇక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు గత వరదలతో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. ఒక 5-6 ఏరియాలే దీంట్లో ఎఫెక్ట్ అయి ఉన్నాయి. ఆ 5-6 ఏరియాలో ఉన్నటువంటి 500-600 కుటుంబాలను కూడా పునర్వాస కేంద్రాలకి షిఫ్ట్ చేసి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, భోజన వసతి, అదేవిధంగా హెల్త్ కేర్ పరంగా కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, మున్సిపల్ డిపార్ట్మెంట్ ని, శానిటేషన్, హెల్త్ డిపార్ట్మెంట్ ని కోఆర్డినేట్ చేసి తుమ్మల గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఆఫీసర్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. అంటే గత 2 ఇయర్స్ క్రితం వచ్చినట్టు వరదలకు చాలా వరకు కూడా అంటే అధికారులు ఎంత ప్రయత్నాలు చేసినా కానీ ఆ నైట్ అర్ధరాత్రి రావడం వలన చాలా వరకు విపత్తులు జరిగినాయి. అంటే ప్రాణ నష్టం తప్ప మిగతాదంతా కూడా సర్వం కోల్పోయారు బాధితులు. కానీ ఈసారి మీరు అధికారులు మరోవైపున వాతావరణ శాఖ అధికారులు వాళ్ళకి ముందస్తుగా అలర్ట్ చేయడం, దాంతోపాటు మీరు కూడా ఖమ్మం జిల్లా అంటే ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎఫెక్టెడ్ డివిజన్ల మొత్తాన్ని కూడా మానిటరింగ్ చేసుకుంటూ చేస్తున్నారు. ఒకవైపు దంసలాపురం కావచ్చు, రామన్నపేట కావచ్చు, మరికొన్ని ప్రాంతాలన్నీ మీరు అన్ని సర్చ్ చేస్తున్నారు. ఎలా ఉంది అక్కడంతా? పరిస్థితి అంతా కూడా కంట్రోల్లో ఉంది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. రూపాయి ఆస్తి నష్టం లేకుండా, ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేపట్టడం జరిగింది. తుమ్మల గారు 3 రోజుల నుంచి మానిటర్ చేస్తూ కలెక్టర్లందరినీ కూడా అప్రమత్తం చేసి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, మనం ఏ విధంగా లాస్ట్ జరిగినటువంటి ఎపిసోడ్స్ మనం నేర్చుకున్నాం, మనకి ఇబ్బందులు వచ్చిన వాటిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరికీ కూడా చెప్పి వాళ్ళందరినీ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చేసే కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా చేయగలిగాం. ఇప్పటి వరకు ముంపు ప్రాంత ప్రజల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళకి ఎలాంటి సాయం అంటే వాళ్ళకి పునర్వాసం అంటే సర్వం కోల్పోయి ఉన్నారు ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంత ప్రజలు, వాళ్ళకి ఏమైనా సాయం అందించే అవకాశం ఉందా? వాళ్ళు మళ్ళీ కోలుకునే వరకు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకునే విధంగా పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అపీల్ కూడా పబ్లిక్ అందరికీ, దయచేసి పునర్వాస కేంద్రాలకు వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి అన్ని సదుపాయాలను మీరు మీకోసం క్రియేట్ చేయడం జరిగింది. వాటిని ఉపయోగించుకొని మళ్ళీ వరద సబ్సైడ్ అయిన తర్వాత అధికారుల సూచనల మేరకు మళ్ళీ వెనక్కి రావాలని కోరుతున్నాం. కొంత ముందు అంటే మున్నేరు సమీపంలో ఉన్నటువంటి కాలనీలు మొత్తం కూడా జలదిగ్మలు చిక్కుపోవడంతో వాళ్ళకు ఉన్న ఆధార్ కార్డుతో సహా మొత్తం అంటే వాళ్ళ ఎవిడెన్స్ కార్డులు మొత్తం కూడా గత ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి అంటే కొట్టపోయినప్పుడు మళ్ళీ కార్డులు ఇవ్వడం జరిగింది, ఆధార్ కార్డు లాంటి ఇంకేదైనా. అవన్నీ ఇప్పుడు మళ్ళీ కొట్టపోయని చెప్పి కొంతమంది అంటారు. వాళ్ళకి ఏమన్నా మళ్ళీ అవకాశం ఇచ్చి వేరే కార్డులు ఇచ్చే అవకాశం ఉందా? నాకు తెలిసి అటువంటి జరగలేదు. అటువంటిది ఏదన్నా కూడా వాళ్ళకి ఎటువంటి సాయం చేయాలనుకున్నాం మేము అందరం కూడా అందుబాటులో ఉంటాం. వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చేయడం కోసం ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ఎఫెక్టెడ్ ఏరియాలో మొత్తం మీరు మొత్తం తిరిగిన పొజిషన్ ఎలా ఉంది? ఇంకా 90% పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ వాటర్ 2-3
లేన్స్ వరకు వచ్చింది. దాన్ని అందుకనే ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా కలిసి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసి బయటకు ఎవాక్యువేట్ చేస్తా ఉన్నాం. సో చూడొచ్చు ప్రసన్న, చాలా వరకు కూడా తుమ్మల తానీడు మొత్తానికైతే తుమ్మల ఈగొందరు మొత్తానికైతే పూర్తి స్థాయిలో కూడా అంటే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలు ఎక్కడైతే ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం మొత్తానికి కూడా కలెదిరుక్కుంటూ ప్రజలకు భరోసానిచ్చుకుంటూ మరోవైపున సహాయ చర్యలు ముమ్మరం చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు మనం చూసుకోవచ్చు, ఇప్పుడు ఆయనకనే ఉన్నటువంటి మున్నేరు కూడా అంటే మున్నేరు అది ఏ రకంగా రూపొందాల్సిందో మనం క్లియర్ గా చూసుకోవచ్చు. అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇంకా దాని అవతల కూడా ఇప్పుడు మన ఈ చెట్టు అవతల యాప చెట్టు అవతలనే ఇంకా 4 అంటే ఇంకో 2-3 అంటే లైన్లో కూడా అంత స్థానికుల నేపథ్యం అయితే ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి కొన్ని అన్ని కూడా సర్వం కోల్పోయే నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పటి వరకు అంటే సహాయ చర్యలు అంటే మోంతా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ మాత్రం పూర్తి స్థాయిలో ఖమ్మం మీద పడటంతో కూడా ఒకవైపున ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాలు అంటే ఒకవైపు కల్లూరు కావచ్చు, మరోవైపు సత్తపల్లి కావచ్చు, మరోవైపు చూసుకుంటే మాత్రం మధిర మరి ఇతర ప్రాంతాలకు భారీ ఎత్తున పడింది. అయితే మరలా ఇప్పుడు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక 8 డివిజన్లలో పూర్తి స్థాయిలో కూడా ఇదే పొజిషన్ నెలకొందని చెప్పుకోవచ్చు ప్రసన్న. మొత్తానికైతే సహాయ చర్యలు మాత్రం ముమ్మరంగా అందుతున్నాయి. మరోవైపున రిహాబిలిటేషన్ సెంటర్లోనూ కూడా వైద్య సేవలు కూడా అందుబాటులో పెట్టారు అధికారులు. మరోవైపున అంటే వాళ్ళకు అంటే రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫుడ్ సౌకర్యంతో పాటుగా ఇతర సౌకర్యాలన్నింటినీ కూడా అందుబాటులో పెట్టి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా మరోవైపున ఏమని అంటే సర్వం కోల్పోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తర్వాత మరలా ఇంకా ఈ వాళ్ళకి అంచనా వేసేసి సహాయ చర్యలు అందించేందుకు సైతం కూడా అధికార యంత్రాంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఒకవైపున సహాయ చర్యలకు సంబంధించి చాలా వరకు కూడా అంటే ఉన్నతాధికారులు మరోవైపు కలెక్టర్లతో పాటుగా మరోవైపు మంత్రులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ సమీక్ష తీసుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ప్రతి వీధులలో ఏ వీధి చూసినా సరే మొత్తానికైతే మున్నేరు ఎఫెక్టెడ్ అంటే ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఆ ప్రాంతాలకు సంబంధించి చాలా వరకు కూడా ఇదే పొజిషన్ అని చెప్పుకోవచ్చు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.